కిడ్నీ వన్స్ డ్యామేజ్ అయిపోయాక అంటే డ్యామేజ్ స్టార్ట్ అంటే మీరు అన్నట్టు స్టేజెస్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ప్లాన్ అంతా ఎలా ఉంటుంది? స్టేజెస్ ఫస్ట్ ఏంటి అంటే ఇది మనకు రివర్సిబులా కాదా అనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే మీకు చెప్పినట్టు డయాబెటీస్ ఉండడం వల్ల ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఆ గ్లోమర్లస్ అనే పార్ట్ ఏదైతే చెప్పానో ఎక్కడైతే ఫిల్టర్ అవుతుందో దాని లోపల ప్రెషర్ ఎక్కువైపోతుంది. షుగర్ వల్ల హై షుగర్స్ ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది, వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఆ వర్క్ లోడ్ని మనం ఫస్ట్ తగ్గించవచ్చు. అది ఎర్లీ స్టేజ్ అనమాట. ఫస్ట్ వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే హై షుగర్స్ ఉండడం వల్ల హై బీపీ కూడా అసోసియేటెడ్ ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ యాక్టివేట్ అయ్యి కిడ్నీ లోపల స్కార్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఆ స్కారింగ్ ఒకసారి ఫామ్ అయితే దాన్ని రివర్స్ చేయడం కష్టం, కానీ కిడ్నీ లోపల ప్రెషర్ ఎక్కువ అవడం అనేది మనం తగ్గించవచ్చు. ఓకే, సో ఎర్లీ స్టేజెస్లో ఎవరికైతే యూరిన్లో ఆల్బుమిన్ పోవడం చాలా తక్కువ మోతాదులో ఉంటుందో, బిలో 300 మిల్లీగ్రామ్స్ కనుక పర్ డే పోతూ ఉంటే మెడిసిన్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయొచ్చు, మళ్ళీ నార్మల్ రేంజ్కి తీసుకొని రావచ్చు. కానీ 300 కన్నా ఎక్కువ మిల్లీగ్రామ్స్ పోతూ ఉంటే కనుక పూర్తిగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ తగ్గించవచ్చు అనమాట. సో ఇది రివర్సిబిలిటీ బేసికలీ. కానీ కిడ్నీ లోపల సపోజ్ డయాబెటీస్ వల్ల డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, కిడ్నీ లోపల చేంజెస్ మాత్రం మనం రివర్స్ చేయడం చాలా కష్టం. బయట రిపోర్ట్స్లో మనకి ఏవైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో ఎర్లీ స్టేజెస్లో దాన్ని మళ్ళీ రివర్స్ చేసి రిపోర్ట్స్ నార్మల్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ కిడ్నీ లోపల డ్యామేజ్ ఒకవేళ అయ్యి ఉంటే కనుక అది పూర్తిగా రివర్స్ అయితే అవ్వదు.